వినయ్ రంజన్ రే అంటే ఆయన పేరు. ఆయన 1986 బ్యాచ్ ఓకే. ఐపీఎస్ ఆఫీసరు. 2019లో డీజీ లేదా డీజీపీ ర్యాంకులో ఆయన రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన ప్రశాసన్ నగర్, ఫిల్మ్ నగర్ దగ్గర ఉంటుంది. అది ఎక్కువగా ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు అవును. ఆ కాలనీ అది. అట్లాగే సినిమా వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ ఆఫీసులు కూడా ఉంటాయి. అక్కడ వీళ్ళు ఒక త్రీ స్టోరీడ్ బిల్డింగ్లో ఉంటున్నారు. సో కింది ఫ్లోర్లో వర్కర్స్కి వాళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో భార్య భర్త ఉంటారు. సెకండ్ ఫ్లోర్లో వీళ్ళకి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇద్దరు కూతుర్లు కూడా ఉంటారు. అయితే ఈ మధ్య ఈమె చూసుకోవడం కోసం వీళ్ళ తల్లి కూడా ఉండేది. వినయ్ రంజన్ తల్లి కూడా మొన్నటి వరకు ఉండేది. ఓకే. సో తల్లిని భార్యని చూసుకోవడం కోసం ఒక నేపాలీ ఆమె, కల్పన ఆమె పేరు, ఆమెని పెట్టారు. సో అయితే 2 నెలలకు ముందు తల్లి చనిపోయింది. తల్లి చనిపోయిన భార్య పేరు తనుజ. భార్యను చూసుకోవాలి కదా అని చెప్పి ఈమెని హెల్ప్గా పెట్టుకున్నాం, కంటిన్యూ చేసుకుంటున్నారు. ముందు తల్లి కోసం పెట్టుకున్నారు, భార్య కోసం కూడా బాగానే ఉంది కదా ఇంట్లో మనకి సెట్ అయింది అనేసి కంటిన్యూ చేస్తున్నారు. సో మొన్న ఏమైందంటే ఇతనికి హెల్త్ ఏదో ఇబ్బందులు వచ్చి బెంగళూరులో ఒక నేచురోపతి హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ప్రకృతి వైద్యం తీసుకొని వద్దామని ఆయన బెంగళూరు వెళ్ళాడు. సో ఈ కల్పన, ఈ ఇంటి నేపాలీ పని ఆవిడ ఎవరు ఉన్నారు, ఆమె ఒక ప్లాన్ వేసింది. ఆమెకి ఎవరో సర్కిల్ ఉంది బయట, ఈ నేపాలీ వాళ్ళు. ఆ నేపాలీ ఇద్దరు కుర్రాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొంత దొంగతనాల అనుభవం ఉంది. వాళ్ళకి చెప్పింది ఇట్లా గోల్డ్ బాగుంది వాళ్ళ ఇంట్లో, ఆమె దగ్గరే ఉంటుంది గోల్డ్ ఎక్కువగా. సో మీరు కానీ వస్తే మనం గోల్డ్ ఎత్తుకోవచ్చు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి నోట్ల గుట్లకు కుక్కేసి మనం గోల్డ్ తీసుకొని పారిపోదాం అనేది ఫస్ట్ ప్లాన్ వేసుకున్నారు. ముందుగా వాళ్ళిద్దరిని పిలిపించి రెక్కీ చేశారు. అక్కడ ఎలా ప్రవేశించాలి, ఎందుకంటే సెక్యూరిటీ అవన్నీ ఉంటాయి కాబట్టి మెయిన్ డోర్ గుండా రాకుండా పక్కన పార్క్ ఉంది, పార్క్ పక్కన గోడ ఉంటుంది, గోడ దూకి రావచ్చు, పార్క్లో సీసీటీవీ లేదు అనేది ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకొని నైట్ ముందు ఫోన్ చేసింది, ఒకసారి రండి అని. ముందు వచ్చారు, నైట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళారు. ఫస్ట్ టైం వచ్చి మొత్తం చూసుకున్నారు, కెమెరా ఎట్లా ఉంది. నైట్ అంటే అంతకుముందు డేలో రెక్కీ చేశారు, ఇప్పుడు నైట్ కూడా వచ్చి చూసుకున్నారు. చూసుకొని ఎట్లా రిట్రీట్, ఎందుకంటే ప్రొఫెషనల్ దొంగలు ఏం చేస్తారంటే ఒక పని అయినాక రిట్రీట్ అంటారు దాన్ని, అంటే వెనక్కి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. ఎట్లా వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలి, తప్పించుకోవడం ఎలాగా, ఇదంతా కూడా వాళ్ళకి కొంత పోలీసుల ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ అవన్నీ కూడా ఐడియా ఉంటుంది. సో పోలీసులు సీసీటీవీలు చూస్తారు, ఇవన్నీ వాళ్ళకి కూడా తెలుసు. సో దాంతో వాళ్ళు రెక్కీ చేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ అర్ధరాత్రి వచ్చారు, అనుకున్నట్టే పార్క్ పక్కన గోడ ఉంది, ఆ గోడ నుంచి లోపలికి వచ్చారు. ఈమె ఆల్రెడీ తలుపులు తెరిచిపెట్టింది కాబట్టి వచ్చారు. లోపలికి వచ్చేసరికి ఈమె పడుకొని ఉంది కదా ఆయన భార్య. సో ఆమె కేకలేసరికి ఆమెని నోట్లో గుడ్లు కుక్కారు, కాళ్ళు చేతులు కట్టేశారు. సో కట్టేసి వీళ్ళు గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయారు. అయితే ఆమెకి ఏమైంది, నోట్లో గుడ్లు కుట్టేసరికి ఆ సఫకేషన్ వచ్చేసింది. అవి ముక్కుల మీద కూడా పడిపోయి ఉంటాయి. వీళ్ళు ప్రాపర్గా చేయలేదు, ఆమెను చంపాలనే ఉద్దేశంతో చేయలేదు వీళ్ళు. బట్ ఆమె అరవకుండా నోట్లో గుడ్లు కుక్కి చేద్దాం అనుకున్నారు, దాంతో ఆమె చనిపోయింది. మార్నింగ్ 7 గంటలకి పిల్లలు కిందికి దిగారు. ఈమెదేంటంటే ఈ ఫోన్ కూడా వాళ్ళు ఆపేసి పడేసి వెళ్ళిపోయారు, ఈమెకు ఫోన్ కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. సో ఏమైంది, ఇంకా 7 గంటలైనా లేవలేదే అని, అమ్మ లేవలేదని కిందికి వచ్చారు. కిందికి వచ్చి చూస్తే తలుపులన్నీ బార్లు తెరుచున్నాయి, ఆమెమో బెడ్ మీద చనిపోయి పడిపోయింది. దాంతో వాళ్ళు ఇమ్మీడియట్గా నాన్నకు ఫోన్ చేశారు, ఆయన పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. పోలీసులు వచ్చారు, ఈవెన్ డీజీపీ కూడా, ఆయన సివి ఆనంద్ కూడా వచ్చాడు స్పాట్కి, సజ్జనార్ వచ్చాడు. ఎందుకంటే ఒక రిటైర్డ్ డీజీపీ స్థాయి అధికారి కాబట్టి వాళ్ళందరూ వచ్చారు. మొత్తం అడిగారు, ఇట్లా కల్పన అనే ఆవిడ ఉంది అన్నారు. సీసీటీవీలు చూశారు, సీసీటీవీలో కూడా నైట్లో కల్పన వాళ్ళిద్దరిని పిలుచుకొని వస్తున్న విజువల్ కూడా ఉంది. అంతకుముందు ఫుటేజ్ చూస్తే అంతకుముందు కూడా రెక్కీ చేశారనేది తెలిసింది. సో వీళ్ళకి ఇదంతా అర్థమైంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా కొన్ని బృందాలను పెట్టారు. అలాగే బీహారు, వెస్ట్ బెంగాల్ ఈ ఏరియాలో వీళ్ళు నేపాల్ బార్డర్ బీహార్ నుంచి వెళ్తారేమో అని చెప్పి అక్కడికి అంతా కూడా అక్కడ ఉన్న డీజీపీకి వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పారు, ఇలాగా ఇద్దరు వచ్చారని. ఈ ఫోటోల్ని అక్కడ అన్ని పోలీస్ స్టేషన్కి పంపించారు. బార్డర్ సెక్యూరిటీ అంతా కూడా వెళ్ళింది. వీళ్ళు అంటే నేపాల్కి వెళ్లకుండా
అవును. వెళ్ళేటప్పుడు పట్టుకోవడం కోసం వీళ్ళు నాకు తెలిసి వాళ్ళకి కూడా ఈ ఐడియా ఉంటది కాబట్టి నేపాల్కి ఇమీడియట్ గా వెళ్ళరు వాళ్ళు. వెళ్ళరు, ఎక్కడో వాళ్ళకి దగ్గర కూడా బార్డర్లు దగ్గరలోనే ఇవన్నీ ఉంటాయి దాక్కుంటారు. కాబట్టి ఇక్కడే వాళ్ళకి ఏదో ఒక ఇది ఉంటది. ఉమ్, దాన్ని మరి వీళ్ళు ఎలా ఎందుకంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ స్విచ్ ఆఫ్ చేసి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళకి కూడా ఫోన్ ట్రాక్ చేస్తారని వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది కాబట్టి పట్టుకోవడం కొద్దిగా ఇమ్మీడియట్ గా పట్టుకోవడానికి టైం పట్టే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు కూడా పోలీసులు ఏంటంటే ఈ నేపాలీ నెట్వర్క్స్ కొన్ని ఐడియా ఉంటుంది వీళ్ళకి కూడా, అంటే ఏ నెట్వర్క్ వీళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఏంటనేది వాళ్ళ ద్వారా ఇప్పుడు వీళ్ళు ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంటే వీళ్ళకి ఎవరో షెల్టర్ ఇచ్చే వాళ్ళు ఉండాలి కదా నేపాల్ బ్యాచ్, అలాగే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వీళ్ళు పట్టుకునే అవకాశం అయితే ఉంది. ఈమెకు తెలియదు అంటారా సార్? ఈమెను విచారిస్తారు కదా పనమ్మాయిని. ఆమె కూడా వెళ్ళిపోయింది కదా. అచ్చచ్చా. ఆమె అంటే ఎందుకు ఉంటుంది? నిన్నేదో మాట్లాడించారు కదా. లేదు ఆమె లేదు, ఆమె కూడా వెళ్ళిపోయింది. ముగ్గురు ప్లాన్ చేసుకుని ముగ్గురు వెళ్ళిపోయారు.